గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఇప్పుడైతే తెలిసిన టైం అయితే 10 అయితే అవుతుంది. చలో ఇప్పుడైతే ఫస్ట్ అయితే బ్రష్ అయితే వేసుకుందాం. దాని తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. యాక్చువల్లీ కూలర్ క్లీన్ చేయాలి ఫస్ట్. నేను బ్రష్ చేసి టిఫిన్ తిన్న తర్వాత ఫస్ట్ పని కూలర్ క్లీన్ చేయడమే నాదైతే. ఇప్పుడైతే బయటికి అయితే వచ్చిన బ్రష్ చేయడానికి. ఈరోజు నార్మల్గా ఉంది, వెదర్ కూల్గా ఉంది, లైట్గా కూల్ అంటే నార్మల్గానే, అంత కూల్ ఏం లేదు. నిన్న ఎండ కంటే ఎండ రాలేదు కాబట్టి అంత కూల్గా ఉంది, అట్లా అనిపిస్తుంది. చలో ఇప్పుడైతే బ్రష్ చేసి బ్రష్ కూడా అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఛాయ్ తాగేసి టిఫిన్ తినేసి ఇప్పుడైతే అమ్ము స్కూల్ దగ్గరికి వెళ్తున్నాం. అమ్ముకి బాక్స్ ఇచ్చేసి తెద్దాం. ఇంకోటి మా బాబాయ్ బండి పంచర్ అయిందంట. ఇంకా పంచర్ కూడా వేయించుకొని రావాలి. ఇప్పుడు పంచర్ కూడా వేయించుకొని వచ్చేసి వాళ్ళ ఇంటికాడ పెట్టేసి మళ్ళీ అయితే ఇంటికి అయితే వచ్చేద్దాం. చలో ఫస్ట్ అయితే ఇచ్చేసి పంచర్కి అయితే పోదాం. ఇదే స్కూల్లో అయితే ఇచ్చేసినాం. మళ్ళీ బండి ఉంది కదా, బండి అయితే తీసుకొని వెళ్దాం. ఏమైందో చూసి వెనకాల టైర్ అయితే పంచర్ అయితే అయింది. బండికి కనిపిస్తుంది కదా, వెనకాల టైర్ పంచర్ అయింది. మెకానిక్ షాప్ జరిగే వేయిద్దాం. నేనైతే మా చేయి నొప్పి వచ్చేస్తుంది. అదే చేయడం ఎట్లేకుండా దబ్బి చేయి నొప్పి వస్తుంది. ఫైనల్లీ మెకానిక్ షాప్ దగ్గర తీసుకొని వచ్చేసిన. రిపేర్ చేసేస్తారంట, ఒక హాఫ్ అన్ అవర్ పడుతుందంట. రిపేర్ చేసుకొని అయితే ఇంటికి తీసుకొని బయలుదేరుదాం. ఆడ పెట్టేసి మళ్ళీ ఆఫీస్కి అన్నీ ఇంటికి వెళ్ళిపోదాం. సరిగ్గా ఏం కాలే, మరి ఎందుకు గాలి వెళ్తుందో తెలియట్లే. చలో ఇంటికాడికి అయితే తీసుకొని వెళ్ళిపోదాం. బండి అయితే ఇప్పుడు మా ఇంటికాడ పెట్టుకోమన్నారు, మళ్ళీ వచ్చి తీసుకుంటా అన్నారు. నార్మల్ అయితే రైల్వే స్టేషన్కి వచ్చినాం. ఒక 10 minutes ఇక్కడ టైం స్పెండ్ చేసేసి మళ్ళీ అయితే పోదాం ఇక్కడ నుంచి. బండి చూడండి ఎంత చిన్నగా ఉందో, అది ఎంత క్యూట్గా ఉంది ఆ బండి. అసలు బ్యాటరీ పెట్టిండు, దానికి బ్యాటరీతో నడుస్తుంది. అయితే పిచ్చ క్యూట్గా ఉంది, చిన్న వెహికల్. అసలు ఈ బండిలో సగం ఉంది అది కదా, మస్తు క్యూట్ ఉంది కదా, చిన్నది. అసలు చిన్న బ్యాటరీ పెట్టిండు, అంత పెద్ద మనిషి పోతుండు. క్రేజీ అబ్బా. ఇండియన్స్ అంటారు రా బాబు, దీనికి ఇట్లాంటివి చూస్తే ఇండియన్స్ అంటారు. బండి తీసుకుని ఇంటికి కూడా వచ్చేసిన. అదేమన్నా లీక్ అయితే ఏమో చెక్ చేయమన్నారు. ఇంకా బండి ఇంటికన్నా పెట్టుకుంటే అయిపోతుంది కానీ ఇంటికాడ తీసుకొని వచ్చిన. చలో ఫస్ట్ అయితే కూలర్ అయితే క్లీన్ చేద్దాం. ఇప్పుడు ఇట్లాంటి ఐస్ క్రీమ్ ఎప్పుడు తినలే. ఇట్లాంటి ఐస్ క్రీమ్ ఫస్ట్ టైం తింటున్నా. 30 rupees అంట. ఒకసారి అయితే టేస్ట్ చేసాం. బాగుంది, సీరియస్గా చాలా బాగుంది ఐస్ క్రీమ్. కార్డ్ డెలివరీ తీసుకోకపోయినా ఇట్లాంటివి చూస్తే మళ్ళీ వచ్చేస్తుంది. కార్డ్ డెలివరీ తీసుకున్నట్టు ఉంటుంది, ఎందుకంటే చాలా బాగుంటాయి ఎక్స్పోర్ట్ దాని వీడియోస్. ఇప్పుడైతే మ్యాచ్ అంతా ఎయిర్టెల్ ఆఫీస్ దాకా వేసేద్దాము. ఎయిర్టెల్ స్టోర్కి అయితే వచ్చేసినాం. దేనికి వచ్చినాం అంటే ఎయిర్టెల్ బ్రాడ్బ్యాండ్ కంప్లైంట్ చేయాలి, దానికోసం వచ్చినాం. దీనికి వైఫై రావట్లేదంట 2-3 days నుంచి. దానికోసం కంప్లైంట్ ఇచ్చేసి పోదాం మీకు వెళ్ళి. నిజంగా ఎయిర్టెల్ వాళ్ళు అసలు వరస్ట్ సర్వీస్ ఉంది. ఏం చేద్దాం, ఏదో కంప్లైంట్ ఇచ్చాం. ఇటు హాఫ్ అన్ అవర్లో రిజల్వ్ చేస్తాను. రిజాల్వ్ చేయకపోతే మళ్ళీ రమ్మన్నారు. ఏం చేద్దాం, కంప్లైంట్ అయితే ఇచ్చాం, చూద్దాం. ఫైనల్ ఇంటికి అయితే వచ్చేసినాం. ఒకసారి మళ్ళీ ఫోన్ చేసి కనుక్కుందాం హాఫ్ అన్ అవర్ తర్వాత వచ్చారో లేదో. కానీ ఎయిర్టెల్ అయితే వరస్ట్ సర్వీస్. నేను కూడా ఒకసారి వీడియో పెట్టినా, ఒక రోజు తర్వాత వచ్చారు. నాకు పేమెంట్ వేసేసినా కానీ ఒక రోజు తర్వాత వచ్చారు కాబట్టి ఇంక వరస్ట్ సర్వీసే దానికైతే. మనం ఏం చేయలేం. జియో ఉంటే జియో పెట్టించుకుంటుండే, కానీ జియో అయితే మా ఏరియాలో అయితే లేదు కాబట్టి పెట్టించుకోలేము ఆబ్వియస్గా. చలో ఇంక మనం కూడా స్నానం చేసుకొని కాఫీ తాగేసి ఆఫీస్కి వెళ్ళిపోదాం. ఏమైంది, బాయ్. ఇప్పుడు ఆఫీస్కి అయితే వెళ్దాన్నా. చలో ఇంకా ఆఫీస్లో అయితే కలుద్దాం. పిల్లలు క్రికెట్ అయితే ఆడుతారు ఇక్కడ. ఇంకా పొద్దునలే సాయంత్రం డైలీ ఆడతారు ఇల్లు. బ్యాక్ టు ఆఫీస్కి అయితే ఇప్పుడు వచ్చేసిన. ఇంకా ఆఫీస్లో వర్క్ చేసుకొని
ఇంటికి వెళ్ళేటప్పుడు అయితే కలుద్దాం. ఇంకొకటి ఏంటంటే మీరు ఒక విషయం మర్చిపోతున్నాను, గుర్తుందా? లాగ్ స్టార్టింగ్లో ఫస్ట్ పని అది చేయాలని చెప్పిన, ఎంతవరకు ఆ పని చేయలేదు. కూలరే ఎంతవరకు కడగలేదు నీట్గా. అంటే వాసన వస్తుంది కూలర్, చాలా రోజులు అయిపోయింది, 1 year పైన అయిపోయింది అది కూలర్ కడగక. అందులో ఇప్పుడు కడగాలి కదా. చలో ఇప్పుడు ఏం చేద్దాం, రేపు మార్నింగ్ అట్లా కడిగేద్దాం. ఫైనల్లీ ఇంటికి అయితే వచ్చేసిన, ఇంకా తినేసి వండుకోవడమే ఇంట్లో.